నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ కటౌట్ కు దిష్టి తీసిన ఎమ్మెల్యే గంగులతో పాటు మహిళా నాయకులు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసిన వైనం కేసీఆర్ కు ఎలాంటి దిష్టి తగలకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించిన జనం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలివెళ్లిన కార్యకర్తలు చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజేంద్రరావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన జనం 56వ డివిజన్ భాగ్యనగర్ నుంచి పెద్ద మొత్తంలో జనం ఎలకతుర్తికి పయనం బస్సులను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ బంగపల్లి రాజేంద్రరావు ఎలకతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రానున్న పార్టీ అధినేత కేసీఆర్ కు దిష్టి తొలగాలని కోరుకుంటూ కరీంనగర్లోని కోతి రాంపూర్ చౌరస్తాలో కేసీఆర్ కటౌట్ కు పార్టీ ఎమ్మెల్యే గంగులతో పాటు మహిళా నాయకులు దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఆయన ఓడిపోవాలని అధికారంలోకి రావద్దంటూ ఎందరో దిష్టి పెడుతున్నారని చెప్పారు. ఆయనకు ఎలాంటి దిష్టి తగలకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ వైపు చూస్తున్నదని చెప్పారు. సభకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలందర్ యాదవ్, శ్రీకాంత్, నాయకులు గంధి మహేష్, కర్య సూర్యశేఖర్, కలర్ సత్తన్న పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన మీద కాంగ్రెస్, బీజేపీ లాంటి దుష్టశక్తులు ఉండడంగా చాలా ఇప్పుడు దుష్టశక్తి ప్రభావం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ భగవంతుడు కేసీఆర్ అందు ఉన్నాడు కాబట్టి, అమ్మవారి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం పెట్టినా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు, తెలంగాణ దేవాలయాలను కూడా తెలంగాణ తెచ్చిండు. భారతదేశంలోని ఈ రాష్ట్రాన్ని అగ్రగా ఉంచాలనుకున్నాడు, అగ్రగా ఉంచాడు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఎంతోమందికి దిష్టి పెట్టుకున్నారు. ఈయన ఓడిపోవాలి, ఈయన పార్టీ పతనం కావాలి అని చెప్పి దిష్టి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకే ఈరోజు ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని, ఈ సభకు ట్రాఫిక్ అంతరాయం చేయాలని చెప్పి, ప్రజలు కూడా ఆ సభకు పోకూడదని చెప్పేసి 25 సంవత్సరాల సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ భారతదేశంలోనే ఏ పార్టీ చేరినంత గొప్పగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఏదో అంతరాయం చేసేసి ప్రజలకు పోవద్దని ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందుకే మా ఆడబిడ్డలు, కరీంనగర్ ఆడబిడ్డలు కేసీఆర్ గారి మీద ఉన్న దృష్టి తొలగిపోవాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ బొమ్మకు దృష్టి తీయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికుంటాయి కాబట్టి సభ దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా ఆ యొక్క దృష్టి తీయాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ మా ప్రజలందరూ కూడా, మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు కేసీఆర్కి దృష్టి తెలవకుండా దృష్టి తీయడం జరిగింది. దేవుడు కూడా సహకరించాలి, వాతావరణంలో సహకరించాలని చెప్పేసి ఈరోజు మా వాళ్ళందరూ పూజ చేసుకుంటే చాలా అద్భుతంగా కరీంనగర్లో నాకు తెలిసి తెలంగాణలో ఇంత పెద్ద సమావేశం ఇప్పుడు జరగలేదు. భారతదేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేవలం టీఆర్ఎస్ అనేది పార్టీ క్యాడర్ కాదు, టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. కాబట్టి తెలంగాణ ప్రజలు పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ క్యాడర్ కాదు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరుగా ఈ సమావేశానికి రేపు వస్తున్నారు. కాబట్టి ఈ సభ దిగ్విజయంగా జరుగుతుంది, జరగాలని చెప్పి ఈరోజు మా ఒక ఆడబిడ్డలందరూ దృష్టి జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ వాతావరణంలాగా సభకు తరలి వెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కరీంనగర్ నియోజకవర్గం నుంచి సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలి వస్తున్నారని అన్నారు. అంతకుముందు చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బొమ్మకల్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కమలాకర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి జై బీఆర్ఎస్. డైరెక్ట్ మనము ఆఫీస్కి ఒక 12 బస్సులు పోతాయి. అందరూ దయచేసి ఒకటే బస్సు ఇట్లా ఖర్చు అవుతుంది. మనిషికో బస్సు పైన ఎక్కుదాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కమలాకర్ గారి నాయకత్వం, కమలాకర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. పుస్తకాలను చదివి కన్నీటి సంద్రంలో ఎదురీతాయి దిండు జలమెత్తిన జెండ ఇంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా
మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమం ఇలకతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇలకతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎంత తొందర పోతే అంత తొందర పార్కింగ్ ముందుకు పోతాం కాబట్టి అందుకే తొందరగా స్టార్ట్ అయిపోతున్నాం మేము. జయశంకర్ గురుతర బాధ్యత మీకొదిలారు దేశభక్తి మీది మీ లక్ష్యం టీఆర్ఎస్ గెలుపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఇంటర్ విద్యార్థిని దండవేని సంచన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 3 రోజుల క్రితం వెలువడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పెరకబండ గ్రామంలో విద్యుత్ తీగల రాపిడితో వరి పైరు దగ్ధమైంది. గౌరీ నర్సయ్య అనే రైతుకు చెందిన వరి పైరు దగ్ధమైంది. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల వల్ల పంట పొలాల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్లే విద్యుత్ వైర్లు ఒకదానికొకటి రాపిడి జరిగి వెలువడిన నిప్పు వల్ల వరి పైరు దగ్ధమైంది. ఇది గమనించిన రైతు త్వరగా మంటలు ఆర్పడంతో పంట నష్టం తగ్గింది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ఆ ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుండి తొలగించాలని, విద్యుత్ తీగలను సరిచేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గల వేదవ్యాస హై స్కూల్ 15వ వార్షికోత్సవం వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ జూపాక ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పాఠశాల యాజమాన్యం
శాల్వతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు శ్రమ, పట్టుదల మరియు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఖచ్చితంగా వారు విజయం సాధిస్తారని, మన శ్రీరాంపూర్ మండలం నుంచి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి ఈ మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే 15 ఏళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు వేదవ్యాస హైస్కూల్ యాజమాన్యానికి సహకరిస్తున్నందుకు వారిని అభినందించారు. ఎవరైతే నిజాయితీగా శ్రమిస్తారో వారికి తోడ్పాటు అందిస్తే వారు ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తారని తెలియజేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జూపాక ఉమామహేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా వేదవ్యాస యాజమాన్యం మరియు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నదని, దానికి తల్లిదండ్రుల సహకారం అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ఆడేపు శ్రీదేవి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, డైరెక్టర్ దివాకర్, ప్రిన్సిపల్ సదయ్య, దేవమణి, శ్రీకాంత్, అర్చన, స్వాతి, శ్రీలేఖ, పి కావ్య, జోష్నాదేవి, టి కావ్య, శ్రావణి, లావణ్య, శ్వేత, అశోక్, క్రాంతి, రమేష్ తదితరులు ఉన్నారు. కొందరు నాయకులు పనిగట్టుకుని బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలతో కలిసి జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేసుకుని తొలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు ఎలకతుర్తి సభకు వెళ్లేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. వారిని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆయన కార్యకర్తలు జంకకుండా మాజీ సీఎంను చూడాలి, ఆయన మాటలు వినాలని, ఎవరి మాటలు లెక్క చేయకుండా అందరితో కలిసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల నాయకులు, పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య జెండా ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ఈరోజు పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన తొలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో తలపెట్టిన సభకు వెళ్లేందుకు కార్యకర్తలు, ప్రజలు వస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ రైతులకు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్ బీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. మండల పార్టీ అధ్యక్షుడు పాకల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ ను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి బస్సులు బయలుదేరాయని, అందరూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్
హనుమండ్ల లక్ష్మారెడ్డి తన ట్రాక్టర్ను గులాబీమయంగా రూపుదిద్ది తానే స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ ఎలకతుర్తికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, గుబిరె మల్లేశం, ఐలేని నరసింహారెడ్డి, కల్లూరి రవి, చెరుకూరి నర్సయ్య, సంగ నరేష్, పుర్మ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీరీ మృతులకు నివాళులర్పించారు. మొదటగా రామ్నగర్ చౌరస్తా నుంచి మార్క్ఫెడ్ మైదానం వరకు వాకర్స్ మరియు ప్రజలు కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తీవ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జోహార్ అమరులకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రవాదులను ఏరి పారేయాలని, భారతదేశం వైపు పాకిస్తాన్ కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ వాకర్స్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావు, ప్రధాన కార్యదర్శి గిరిధర్, రాజిరెడ్డి, రవీందర్ మరియు సిహెచ్ రాజీవ్, మెమోరియల్ యూత్ క్లబ్ సభ్యులు బిర్ల రాజు, లక్ష్మణ్ మోటం, రాము గుంజేటి, శివ బ్రహ్మం, వరాల దేవేందర్ మరియు డివిజన్ మహిళలు, 200 మంది హిందూ బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వీళ్లంతా ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు. సుమారు 25 సంవత్సరాల అనంతరం ఒక్కచోట చేరారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో 1999, 2000 విద్యను అభ్యసించారు. నగరంలోని రామచంద్రపుర కాలనీలో గల ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సింగమరాజుతో పాటు ఉపాధ్యాయులను శాల్వతో సత్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ కరస్పాండెంట్ సింగమరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరసింగరావు, సత్యనారాయణరాజు, ఆనందరెడ్డి, చిరంజీవి, సత్యనారాయణరావుతో పాటు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఘటనను ఖండిస్తూ కరీంనగర్ 40వ డివిజన్ ప్రజలు పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ముందుగా 40 డివిజన్లో మాజీ కార్పొరేటర్ భూమాగౌడ్, రెడ్డి సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసి మారణకాండను పాల్పడిన ముష్కరులకు భారతదేశ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలనీవాసులు కొవ్వొత్తులను వెలిగించి మృతులకు ఘన నివాళులర్పించారు. ముక్కు పచ్చలారని జీవితాలపై దాడికి దిగిన ముష్కరులను వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయరెడ్డి, రామరాజ్, కాటన్ తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా 10వ డివిజన్ మార్కండేయ నగర్, రామ్నగర్, ప్రగతి నగర్ అధ్యక్షులు వరాల నారాయణ, వడ్నాల రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవం జెండాను ఎగరవేసి జెండా పండుగ కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 15వ డివిజన్ యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్రావు, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పేర్మల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అందించిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటింటా వివరించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. దేశంలో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ కుట్రలను సైతం బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ను అందరం గౌరవించుకోవాలని, వారి స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, రమేష్, నగునూరి సీను, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, ఎస్ఎల్ గౌడ్, మోరపల్లి రమణాచారి, కొత్త తిరుపతి రెడ్డి,
దావు సంపత్ రెడ్డి, బండారపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓదేల మండల కేంద్రంలో దాదాపు 30 లక్షల రూపాయలతో ఆయుర్వేదిక్ హాస్పిటల్కు నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నాయకులు పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలో గత 40 సంవత్సరాల నుంచి జగదాంబ సెంటర్ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్ శిథిలావస్థకు చేరడంతో గ్రామ ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక గ్రామానికి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి మంజూరు ఇచ్చినట్టు మన ఓదేల గ్రామానికి కూడా నూతన ఆయుర్వేద హాస్పిటల్ కొరకు మంజూరు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఓదేల గ్రామ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క హాస్పిటల్ శాంక్షన్తో 100 సంవత్సరాల వరకు గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయుర్వేదిక్ హాస్పిటల్కి దాదాపు 30 లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ శాంక్షన్ ఇవ్వడంతో మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి మరియు దీనికి కృషి చేసినటువంటి తెలంగాణ బీజేపీ నాయకులకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఓదేల మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి తీర్థల కుమారస్వామి, మెరుగు సారంగం, బీజేపీ యువ నాయకులు దాత రాకేష్ పటేల్, ఎంబాడి కుమార్, ఎంబడి మల్లేష్, వంగరి చందు, రామినేని రాజేంద్ర ప్రసాద్, రాచల్ అశోక్, సతల్ల కుమార్, నాగబురి రామచంద్రం గౌడ్, ఖ్యాతం సాయి, కోకుల శ్రీకాంత్, చింతం సత్యనారాయణ, ముంజల మహేందర్, సునీల్, గట్టు చరణ్, లెసెట్టి అఖిల్, ముద్దసాని శ్రేణు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఎగరవేశారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు తమ గ్రామాల నుంచి ఎలకతుర్తికి జరిగే రజతోత్సవ సభకు పలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఆక్రోశం పెరిగిందన్నారు. తిరిగి కేసీఆర్ పాలన కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అన్ని గ్రామాల్లో ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, రామారావు, శ్రీనివాస్, రాంబాబు, రఫీతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం ఎల్లబోతారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చల కొమరయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నుంచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలుగుతుర్తిలో జరుగుతున్న సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు కొమరయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు తెలంగాణ అంతటా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని, అదేవిధంగా లక్షలాదిగా తరలివచ్చే సభకు జాతరగా వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బూదాల కొమరయ్య, నాయకులు వెల్పు అశోక్, బొద్దుల వెంకటేశం, ఓలం లక్ష్మారెడ్డి, చల్ల రంగారెడ్డి, ఓలం రాజిరెడ్డి, బుచ్చల రాజు, ఎదురుగట్ల అభిషేక్, యూత్ ప్రెసిడెంట్ ఎలకటూరి మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి బీసీ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు. కాశ్మీర్ పహల్గాంలో భారతీయులపై జరిగిన టెర్రరిస్టులు దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని బీసీ సంక్షేమం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. శనివారం సాయంత్రం కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తులతో నివాళుల కార్యక్రమంలో కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ గారు, తహసీల్దార్ నరేంద్ర గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరు పరశురాం గౌడ్లు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆర్టీఓ మహేశ్వర్ సార్ మాట్లాడుతూ నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేసి చంపడం ఏకమైన చర్య అని అన్నారు. ఈ దాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించవలసిన విషయమని అన్నారు. భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి చేయడం అత్యంత బాధాకరమని, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, తీవ్రవాదులను అత్యంత కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచల్రా అంజయ్య గౌడ్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, గిరిదవర్ పట్టం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేందర్, మంథని కిరణ్, దుంపటపల్లి మురళి, మహిళా సంఘం అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ, యువజన సంఘం జిల్లా కార్యదర్శి
శీలం అజయ్ కుమార్, జిల్లా నాయకులు ఆకుల సురేష్, తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వాయిల రాజ్ కుమార్, సాయిరి శరత్ కుమార్, పురుషోత్తం, ఆశీష్ గౌడ్, టి శ్రీనివాస్, రఘు మరియు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో హిందూ యాత్రికులపై మారణకాండ చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ శనివారం రోజున నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదసి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనందరావు, జిల్లా మహిళా అధ్యక్షులు కొండ్ర స్వరూప, నాయకులు మైసాని మనోహర్, చామనపల్లి శేఖర్, మానాల నారాయణ, ఎర్రల ప్రశాంత్, తాటిపల్లి జంపయ్య, గడ్డం నాగరాజు పాల్గొన్నారు. కాశ్మీర్ పహల్గామ్లో భారతీయులపై జరిగిన టెర్రరిస్టుల దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కవులు, రచయితలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం ఏహమైన చర్య అని అన్నారు. ఈ దాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించవలసిన విషయమని అన్నారు. భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి చేయడం అత్యంత బాధాకరమని చనిపోయిన వారికి కరీంనగర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని డివైన్ అనే ప్రత్యేక బ్రాండ్ కింద తన్విక అనే కొత్త ఆభరణాల ప్రదర్శనను కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకం, శ్రేష్టతను అందించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ యొక్క కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డీల్స్ అందిస్తుందని తెలిపారు. అనంతరం మలబార్ స్టోర్ హెడ్ ఫహాజ్ మాట్లాడుతూ అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల తరువు ఛార్జీలపై 25% తగ్గింపు ఉందని, ప్రిసియా, ఎరా, స్టాడెడ్ స్టోన్స్, అంకర్ డైమండ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు లభిస్తుందని, ఈ యొక్క ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్, స్టోర్ మేనేజర్ సోహల్, మార్కెటింగ్ ఇన్ఛార్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు స్వర్గీయ ఎం సత్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎంపీ పి విశ్వనాథన్ గారు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్ రావు గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పిసిసి అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు తదితర నాయకులు హాజరై ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా పదవులు చేపట్టి అటు ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలందించడంతో పాటు ఇటు పార్టీ ప్రతినిధిగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నేత ఎం సత్యనారాయణ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని సైతం త్యాగం చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలోని అగ్ర నేతలతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేశారు. మంత్రిగా ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి చెరగని ముద్ర వేసుకున్నారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మంత్రిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేవారు. వారు చేసిన సేవలను స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించేందుకు పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్ర సంతోష్, పవన్ మల్లాది, వైద్యుల అంజన్ కుమార్, ఆరెపల్లి మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, అనిల్ కుమార్, గడ్డం విలాసరెడ్డి, బెండరాజ మల్లయ్య, మాల్యాల సుజిత్ కుమార్, సిరాజ్ హుస్సేన్, అహ్మద్ అలీ, బొబ్బిలి విక్టర్, ములకల ప్రవీణ్, కామ్రెడ్డి, రామ్రెడ్డి, పంచాల స్వామి గౌడ్, సాయిని తిరుపతి, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, మంగళ విద్యాసాగర్, అబ్దుల్ రెహమాన్, రాచకొండ ప్రభాకర్, దండి రవీందర్, నాగుల సతీష్, కొంబల రాజ్ కుమార్, హసీనా కరీం, నేహల్, మార్కరాజు, బొమ్మ ఈశ్వర్ గౌడ్, బుర్ర హరీష్, జిడి రమేష్, బషీర్, జొన్నల రమేష్, అమీర్ మంద మహేష్, గాలి అనిల్, రాచల్ర పద్మ, యలగందల మల్లేశం, శిల్పచల్ర పద్మ, కుర్ర పోచయ్య, వసీం, వీర దేవేందర్, పర్వత మల్లేశం, హస్తపురం తిరుమల, జ్యోతిరెడ్డి, ములకల కవితయోన, వీర దేవేందర్, మాదాస్ శ్రీనివాస్, వెండం రజితారెడ్డి, మెతుకు కాంతయ్య, బత్తుల రాజ్ కుమార్, లింగన్న, గంధ కల్పన, అందశంకర్, బషీరుద్దీన్, పోతరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి పట్టణ కేంద్రంలో జిల్లా కార్యాలయంలో 25వ రజతోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ జెండా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోతున్న వాహనాలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడమే లక్ష్యంగా 25 ఏళ్ల వసంతోత్సవం సందర్భంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పాల్గొన్నారో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది బీఆర్ఎస్ శ్రేణులు సభకు తరలి వెళ్తున్నారని అన్నారు. ఆనాడు 2001 నుంచి 2014 వరకు ఉద్యమ సమయం తర్వాత 10 ఏళ్ల పాటు పాలనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రోజు జరుగుతున్న రజతోత్సవ సభను చూడాలని, కేసీఆర్ మాటలు వినాలని బయలుదేరుతున్న గులాబీ శ్రేణులను సభకు వెళ్లకుండా గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు బస్సులు ఆపుతున్నారని తెలిసింది. ప్రజలను సభలకు వెళ్లకుండా పోరాటాలను చేయకుండా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ సీఎంను చూడడానికి, ఆయన చెప్పింది వినడానికి ప్రజలు స్వచ్ఛందంగా బయలుదేరారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్లో కేసీఆర్ పెట్టిన రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వాహనాలను గులాబీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ కేసీఆర్ సభకు వెళ్లి ఎప్పుడు మాజీ సీఎంని చూడాలి, ఆయన ఏం సందేశం ఇస్తారు అనే ఆకాంక్షతో ప్రజలు కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు తరలి వెళ్తున్నారని, ఆయన ఏం మాట్లాడతారో అది విని గ్రామాల్లో చర్చ పెట్టాలని, ప్రజల వద్దకు వెళ్లి వారితో ఈ మాటలు చెప్పాలి, వారితో ముచ్చటించాలని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. రాజేందర్ రావు ఆధ్వర్యంలో బస్సుల్లో తరలి వెళ్లిన జనం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మహాసభలకు కరీంనగర్లోని 56వ డివిజన్ భాగ్యనగర్ నుంచి పెద్ద మొత్తంలో జనం ఎలకతుర్తికి బస్సులలో మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు వంగపల్లి రాజేందర్ రావు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. అంతకు ముందు రాజేందర్ రావు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి పతాక వందనం చేశారు. కొబ్బరికాయలు కొట్టి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ ఎల్కతుర్తి సభకు భాగ్యనగర్ వాసులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు. కరీంనగర్ అంతా ఇప్పటికీ ఇక గులాబీమయం అయిందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. వరంగల్లో కేసీఆర్ చేపట్టిన రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు కరీంనగర్లోని రేకుర్తి మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు నండెల్లి ప్రకాష్ సిద్ధంగా ఉన్న వాహనాలకు గులాబీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సభకు వెళ్లి ఎప్పుడు మాజీ సీఎంను చూడాలి, ఆయన ఏం సందేశం ఇస్తారు అనే ఆకాంక్షతో ప్రజలు కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు తరలి వెళ్తున్నారని, ఆయన ఏం మాట్లాడతారో అది విని గ్రామంలో చర్చ పెట్టాలని, ప్రజల వద్దకు వెళ్లి వారితో ఈ మాటలు చెప్పాలని, వారితో ముచ్చటించాలని అన్నారు. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ కటౌట్ కు దిష్టి తీసిన ఎమ్మెల్యే గంగుల. ఎమ్మెల్యే గంగులతో పాటు మహిళా నాయకులు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసిన వైనం. కేసీఆర్ కు ఎలాంటి దిష్టి తగలకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించిన జనం. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలి వెళ్లిన కార్యకర్తలు. చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాజేందర్ రావు ఆధ్వర్యంలో తరలి వెళ్లిన జనం. 56వ డివిజన్ భాగ్యనగర్ నుంచి పెద్ద మొత్తంలో జనం ఎలకతుర్తికి పయనం. బస్సులను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.